జై గురుదత్త. జై జై గురుదత్త. నా పేరు రమేష్ కుమార్ వాసా అండి. ఇది కృష్ణ భీమా సంగమం, నివృత్తి సంగమం. మీ గురు చరిత్రలో 15 అధ్యాయంలో వస్తుంది. నరసింహ సరస్వతి స్వామివారు దాదాపుగా 70-80 తీర్థాలు క్షేత్రాల గురించి చెప్పారు. అక్కడ మీరు ఇంకొకసారి దాన్ని చూస్తే ఉంటుంది. నివృత్తి సంగమం దర్శించండి అని చెప్పాడు. 2012లో బాబాగారు ఇక్కడ ఈ పీఠాన్ని స్థాపించారు. విఠల్ బాబా గారు. పైన గణపతి, అమ్మవారు, దత్తాత్రేయుడు, శివుడు, సూర్యనారాయణ, సుదర్శనుడు. ఇది యజ్ఞశాల. అది దాని కింద చిన్నగా అక్కలకోట స్వామి టెంపుల్. నదిలో లభించిన సహజ గణపతి శ్రీపాద వల్లభుని పాదాలు. ఇవి అష్టగణపతులు. ఇవన్నీ కూడా నదిలో స్వయంభూగా లభించినవి. ఇది ఇక్కడ 2012లో స్థాపించిన ఔదుంబర వృక్షం. ఇక్కడ ఇది చూడండి, బాగా ఇప్పుడు చూడండి. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మనం రాసే దత్తకోటి నామలేఖన యజ్ఞం యొక్క ప్లేస్ ఇక్కడ వస్తుంది. దీని యొక్క స్తూపం ముందు సహజ గణపతి, ఇక్కడ ఔదుంబరం. అప్పుడు నెక్స్ట్ దాని తర్వాత అలా ఒక ఇలా 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 చిన్న చాప్టా ఏర్పరచుకుంటే ఇక్కడ ఔదుంబరం కింద కూర్చోవడానికి, జపం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ మందిరం వాళ్ళు అవి వేశారు. 2 సిమెంట్ బెంచీలు. ప్రశాంతంగా శ్రీపాదుని ఒడిలో కూర్చుకొని జపం చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటికి కలుపుకొని ఒక చిన్నగా బార్డర్ కట్టేసుకుంటే అప్పుడు దాంట్లో అందరికీ ప్రదక్షిణ చేస్తే అటు ఔదుంబరానికి, ఇటు నామలేఖనకి, ఇటు అష్టగణపతిది, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, వీరందరికీ కూడా మనం ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నామలేఖన యజ్ఞంలో పాల్గొని రాసి బుక్ తీసుకోండి, రాయండి. ఒక రోజు 20 నిమిషాలు కేటాయించుకొని ఎలా రాస్తారో దాన్ని ఇంకొక రోజు 20 నిమిషాలు కేటాయించుకొని ఇక్కడికి పోస్ట్ చేయండి. మీ బుక్కులు సమయానికి అందుతూనే మనం స్తూపం కట్టేటప్పుడు ఆ స్తూపంలో మీ యొక్క పుస్తకాన్ని నిక్షిప్తం చేయడానికి వీలవుతుంది. మీరు రాసిన అక్షరాలకు వచ్చే భక్తులు ప్రదక్షిణ చేసుకుంటారు. అది దాంట్లో మీరు పాల్గొనాలి అనుకుంటే రాయడానికి ఎంత వీలుగా తీసుకుంటారో పంపడానికి కూడా అంతే బాధ్యతగా పంపిస్తే మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోదాము. జై గురుదత్త. జై జై గురుదత్త. ఈ స్తూపం కూడా ఒకేసారి బంద్ చేసి వాళ్ళ ఆలోచన లేదు. దాన్ని చూడాలి. కొన్ని స్తూపాలకు పోయి ఎలా ఉంది, ఎలా కట్టారు. ఇప్పుడు మనం ఇప్పుడే ముందరికి వచ్చినాం కాబట్టి నెక్స్ట్ కొన్ని స్తూపాలను దర్శించి ఎలా చేస్తాం బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి ఇంకొక ఆలోచన చేద్దాం. పెద్దలు ఉన్నారు, నిర్ణయించే వాళ్ళు. విఠల్ బాబా గారు ఉన్నారు, దత్తుడు ఉన్నారు. ఆ పనులు వాళ్ళు చేస్తారు. మనం రాసి వీలైనంత తొందరగా రాయడం, వీలైనంత తొందరగా పుస్తకాలను పోస్టు చేయడం. జై గురుదత్త. జై జై గురుదత్త.